ఈ తిరుపతిలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అనేటటువంటిది ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం కాదు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు నిర్ణయించాల్సిన విషయం కాదు. ఆయా మతాలకి ఆయా రకాలైన ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. వాటికి సంబంధించి వాటిని ఆ సాంప్రదాయాల్ని, పూజా పద్ధతుల్ని, దర్శనా పద్ధతుల్ని నిర్ణయించేటటువంటి బోర్డులు ఉంటాయి. వాటిల్లో ఏముందో దాని ప్రకారం నడుచుకోవాలి. నిజానికి ప్రభుత్వం ఒక లౌకిక ప్రభుత్వంగా దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ అన్నింట్లోనూ అన్ని నమ్మకాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకుంటే అవకాశం కల్పించాలి అనేటువంటి వైఖరి తీసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనా స్థలాలు అందరికీ సంబంధించినవి. ఒక మనిషి ఒక మతాన్నే విశ్వసించి తీరాలని రూలేం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ మతాలన్నింటినీ విశ్వసించడం తప్పే ఉంది. చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి రామకృష్ణ పరమహంస ఆయన